ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2026వ సంవత్సరము 8వ నెల 3వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, నీ దేవుడైనటువంటి యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 28వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తోంది. అన్నాడు దేవుని పిల్లైనటువంటి ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ, మరి నీ చేతి పనిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వేదైతే చేతి పని చేస్తూ ఉన్నావో అది ఉద్యోగమే కానివ్వండి, మరి వ్యాపారం విషయంలో కానివ్వండి, లేకపోతే మెకానికల్ విషయంలో కానివ్వండి, ఏదైతే పని చేస్తూ ఉన్నది వ్యవసాయ పని కానివ్వండి, దేవుడు మరి నీ చేతి పనిని ఎంతగానో ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నువ్వు చేసినటువంటి చేతి పని విషయంలో, నువ్వు చేసిన పని విషయంలో ఒకవేళ నీకు జరగకుండా దిగులు చెందకున్నట్లు దేవుని సన్నిధిలో దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించి దీవిస్తానని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఆయన దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆయన పక్షాన మీరుంటున్నప్పుడు, మనం ఉంటున్నప్పుడు దేవుడు ఎంతగానో మన కుటుంబాలను ఆశీర్వదించే దేవుడు. కాబట్టి దేవుడు ఆశీర్వదించేవాడని తెలిసి మరి ఆయన పక్షాన ఆయనతోనే సహవాసం కలిగి ఉంటున్నప్పుడు దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలు యేసునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు. జీవాధిపతిన తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రభా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించమని ప్రార్థనకి వందనాలు తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి ఇదిగో నేను ప్రభు, మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి. మీ హస్తం తోడుగా ఉంచండి. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతనం పండి చక్కటి పరిపాలన మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రభా, యేసునికి స్తోత్రాలు ప్రభు. మరి సరిహద్దులో సైనికులు మంచి వంతనం పండి ఆర్మీ బృందాన్ని అంతటిని కూడా ప్రభా కృపలు ఉంచండి. ప్రభా, మరి నేను యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభా. ఇగో తండ్రి, యవన బిడ్డలు ప్రభా, మరి యువతి యువకులు కూడా ప్రేమను ముసుగులో పడి త్రాగుడు, గంజాయి, పాన్పరాకు, గుట్ట డ్రగ్స్ వాళ్ళు ఎంతోమంది ప్రభా మరి ప్రాణహాని చేసుకుంటున్నారు. ఎంతోమంది చెడిపోతూ ఉన్నారు తండ్రి. ప్రభా, తల్లిదండ్రులు చాలా దుఃఖిస్తూ ఉన్నారు, వేదంతో ఉన్నారు నాయన. దేవా తండ్రి, ఆ వేదన అంతా కూడా తొలగించి యవన బిడ్డలందరినీ కూడా మీరు రక్షించుకోమని, నీతి మార్గంలో నడిపించుకోమని ప్రార్థనకి ఉన్నారు. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. చక్కగా చదువుకుని వారి తరగతులు చక్కగా చదువుకుని ప్రభా ప్రయోజనాలు కృప దయచండి తండ్రి. రాకపోకలు ప్రభా మీ కాపుదలు ఉంచండి తండ్రి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతనం పండి వారు చేసిన ఉద్యోగులు మీ అసలు తోడుగా ఉంచండి తండ్రి. నాయన రాకపోకలు ప్రభా నీ కాపుదలు ఉంచండి. విదేశం బిడ్డలందరూ కూడా మంచి వంతనం పండి మా దేశ పాడి పంటనంతరం మీరు ఆశ్రయించండి. రైతులను దీవించండి ప్రభా చక్కగా పొలాలు ఇదిగో తండ్రి వ్యవసాయాలు గుడుచుకున్నారు, చక్కగా ఫలించడానికి మీరు కృప దయచేయమని ప్రార్థనకు వందనాలు. హాస్పిటల్లో రోజు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు కేసుగోళ్ళను కొట్టివేయండి ప్రభా. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారి గర్భిణీ సుఖం డెలివరీ తెచ్చింది తల్లి ప్రభా. ఇగో తల్లి బిడ్డకు క్షేమం తెచ్చమని ప్రార్థనకు వందనాలు. రక్షణ లేని వారి రక్షణ, మారు మనసు లేని వారు మారు మనం దయచేసి నీ నామానికి మాత్రమే హిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.